చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏమంటారు? చంద్రబాబు పెద్ద స్వరంగం అండి. ఆడాడు పిల్లకాలవ తప్పని కొట్టిపోతాడు. ఆడికి ఈయనకి లెక్క చెప్పండి. లెక్కకి నాగలాగా తేడా ఉంది. ఆయనతో ఈడికి పోరుకండి. సార్ చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ సార్. ఆయనకి ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అన్ని కోణాల్లో చూస్తారు సార్. వాతావరణ పరంగానైతేనేమి, ప్లేస్ పరంగా అయితేనేమి ప్రతి రంగంలోనూ పట్టున్న నాయకుడు అండి ఆయన విజనరీ దగ్గర వీళ్ళందరూ ఎందుకు పనికొస్తారు సార్? వీళ్ళందరూ దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప వీళ్ళ ఆలోచనలు ఏమి ఉండవు సార్. వీళ్ళ రాజకీయం అంతా నరికేయడాలు, చంపేయాలు, కూలగొట్టాలు, అంత హింస రాజకీయం సార్ వీళ్ళది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మరి 3 ఏళ్ళు లేచిపోతారు అని చెప్పి అంటున్నారు. ఆ కళ్ళు మూసుకుంటే లేపియాలి, గొడ్ల పోట్లు, ఇటువంటి మాటలు ఎన్నిసార్లు మాట్లాడతారు? ప్రజలకు మీద అసహ్యం కలుగుతుంది. వాళ్ళు చేసే పనులన్నీ ఏంటంటే ఇలా మాట్లాడితే హీరోలు అయిపోతారు అనుకుంటున్నారు. హీరోలు కాదు కదా, కంప్లీట్ జీరోలు అయిపోతారు. మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఎవరికి రాజకీయ భవిష్యత్తు ఉండదు సార్. అప్పుడు కళ్ళు మూసుకోబట్టే ప్రజలు ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ కళ్ళు మూసుకుని ఉంటాడు. మళ్ళీ కూడా ఒక్క 11 సీట్లు 0 తీస్తే మళ్ళీ 1 సీటు మిగులుతుంది. అది కూడా జగన్ కూడా గెలవాలి. ఇంకెవడో గెలిచే ప్రసక్తి లేదు. రాజ్యాంగం లాగా ఆయన ఆలోచించి ఆయన లేపేస్తాను, ఈయన లేపేస్తాను అంటున్నారు. రాజకీయ నాయకుడు ఉండవలసిన లక్షణం లేవు కాబట్టి ఇంకెప్పుడు కూడా మరి అతను రాజకీయాల్లో ఉండడం అనవసరం. ఆయన చేసే పనులు ఏమైనా ఉంటే రౌడీగా చేసుకోవాలి తప్ప రాజకీయంగా చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు.